నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు శుక్రవారం 14 అక్టోబర్ 14. సో అమ్మవారి తాలూకు దీవెనలు, లక్ష్మీమాత తాలూకా ఎనర్జీస్ అందరికీ అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆ ప్రకారంగానే ఈరోజు అద్భుతమైనటువంటి వీడియో. అందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా అంటే ఆహారం తీసుకుంటా ఏ విధంగా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, సో ఆ ఎనర్జీస్ని ఏ విధంగా మనం పొందొచ్చు అన్నది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. సో మార్నింగ్ ఎప్పుడైతే మీరు లేస్తారో ఒక చిన్న ఫార్ములా, మార్నింగ్ లేవంగానే చక్కగా ఈ చిటికిన వేలుతో ఇక్కడ ఐ యామ్ రిచ్ అని చెప్పి రాసుకోండి. ఐ యామ్ రిచ్ అట్లాగా 7 times ఐ యామ్ రిచ్, ఐ యామ్ రిచ్ అని. అట్లానే ఎప్పుడైతే మనం డోర్ తెరుస్తామో అంటే నార్త్ ఫేసింగ్ అయితే ఏదైనా సరే మన ఎంట్రన్స్ ఆఫ్ ద డోర్ ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో, ఓపెన్ చేసేటప్పుడు మొట్టమొదట ఈ చేతుల ద్వారా ఇలాగా ఈ సృష్టిలోని సమస్త శుభాలను సంపదలను ఆహ్వానిస్తున్నాను, ఆ మాతకి నా కృతజ్ఞతలు అట్లా చెప్పుకొని మన చేతులను చూసుకొని చక్కగా కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కర మూలే స్థిత గోవింద, ప్రభాతే కరదర్శనం అని చెప్పి అట్లా జస్ట్ నమస్కారం చేసుకోండి. సో చక్కటి ఎనర్జీస్ వస్తాయి. సో అట్లానే చక్కగా అమ్మవారిని అంటే ఆ లక్ష్మీమాత తాలూకు ఎనర్జీస్ అందరికీ కూడా పుష్కలంగా ఉండడానికి ఇంకొకటి, మనము భోజనం చేసేటప్పుడు ముఖ్యంగా తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో చక్కగా అబ్జార్బ్ అవ్వడానికి, అలాగే చక్కగా తిన్నప్పుడు ఏం చేయాలంటే తినేటప్పుడు మనము ఆ ఎనర్జీస్ని అంటే ఆ డబ్బు సంపద ఐశ్వర్యము అనేటువంటి మాటల్ని తినేటప్పుడు జస్ట్ మననం చేసుకుంటా డబ్బుని సంపదని ఐశ్వర్యాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నేను ఏదైతే ఆహారం తీసుకుంటున్నావో అది చెప్తా జస్ట్ మనసులో మననం చేసుకుంటా. జస్ట్ కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషం మననం చేసుకొని ఆహారాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటామో ప్రతి కణాల్లోకి అది జీర్ణించుకొని చక్కగా ప్రతి కణాలు ప్రతి ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నింటిలో కూడా మొత్తం కూడా అబ్జర్వ్ అయ్యి చక్కటి ఐశ్వర్యాన్ని అంటే ఎప్పుడు కూడా ఏ లోటు లేకుండా మనకి ఆరోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యతము, తేజస్సు అన్నీ కూడా మనకి లభిస్తాయి. అంటే ఐశ్వర్యం అనగానే మొత్తం అంతా కూడా అంటే ఏంటంటే ఆనందంతో పాటు సంతోషము, అలాగే ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది. సో అది ఒకటి చక్కగా తీసుకునేటప్పుడు, అలాగే ఎప్పుడూ కూడా ఏ విధమైనటువంటి లోటు లేకుండా చక్కగా తినేటప్పుడు ఆహారం తినేటప్పుడు కూడా ఫేసింగ్ చాలా ఇంపార్టెంట్. సో నార్త్ ఫేసింగ్ ఏదైతే ఉందో ఉత్తరం వైపు కూర్చొని కనుక ఎప్పుడు కూడా భోజనం కనుక సేవిస్తే చక్కగా ఏంటంటే ఏ విధమైనటువంటి లోటు లేకుండా చక్కగా ఆరోగ్యంతో పాటు చక్కటి సంపదలు, సుఖ సంతోషాలు మనకి లభిస్తాయి. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఈ శ్రీం అనేటువంటి బీజాక్షరి మంత్రం ఏదైతే ఉందో అది రోజు కూడా అట్లీస్ట్ 21 days శ్రీం 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 అని చెప్పి దాన్ని అలా చాంట్ చేయడం వల్ల కూడా చక్కటి అంటే ఏంటంటే లక్ష్మీ తాలూకు అనుగ్రహం చక్కగా పుష్కలంగా ఉంటుంది. అలాగే వీలైతే గనక చక్కగా ఎవరికైనా సరే సేవ చేయండి అంటే ఏదో రకంగా. అలాగే ముఖ్యంగా పేదలకు కానీ లేకపోతే ఎప్పుడు కూడా ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మటుకు ఉత్తు చేతులతో రాకుండా, పిల్లలున్న ఇంట్లో అయితే పిల్లలు, ఎలాగైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా లేకపోతే ఇంటికి వచ్చినప్పుడైనా సరే ఏదో ఒక వస్తువు ఉత్తు చేతితో రాకుండా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో ఎప్పుడూ కూడా లోటు లేకుండా చక్కగా ఉంటుందన్నమాట. అది ఇదొక విధంగా చేసుకోవడము. అట్లానే ఏంటంటే ఎప్పుడూ కూడా మార్నింగ్ అంటే ఎప్పుడైతే మనం లేవంగానే ఏంటంటే మన సబ్ కాన్షియస్ మైండ్ 15 minutes చాలా ప్రెషియస్, చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో డబ్బు సంపద ఐశ్వర్యం అని చెప్పి 21 times అలా మననం అంటే మైండ్లో చక్కగా కళ్ళు మూసుకొని అదే ఆలోచనతో అదే మనసుని చక్కగా చెప్పుకుంటా ఉండాలి 21 times. డబ్బు సంపద ఐశ్వర్యం, డబ్బు సంపద ఐశ్వర్యం అలాగే 3 సార్లు అలాగే 21 times చాంట్ చేయండి, చెప్తా ఉండండి. అట్లానే పడుకునేటప్పుడు ఒక 10 నిమిషాల ముందు సేమ్ థింగ్ ఇలాగే డబ్బు సంపద ఐశ్వర్యం అట్లా అనుకొని చక్కగా మననం చేసుకోండి, నిద్రపోండి.
మీకు ఏ విధమైనటువంటి లోటు ఇది లేకుండా చక్కగా అమ్మవారి తాలూకా లక్ష్మీమాత తాలూకా దీవెనలు చక్కగా అందరికీ అందుతాయి. సో ఈ వీడియో ద్వారా అలాగే అందరూ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా చక్కగా ఐశ్వర్యవంతులు కండి. థ్యాంక్ యూ సో మచ్.